విశ్వదా వచ్చి వాళ్ళ తల్లి ఆమెకి భరతనాట్యం నేర్పించింది వాళ్ళు జీవనోపాయాని కోసం. ఇలా జరుగుతుంటే ఇంట్లో కొన్ని చెప్పింది జీవనోపాయానికి వాళ్ళు భరతనాట్యం నేర్పించండి వాళ్ళ తల్లి. అప్పట్లో మైకులు గీకలు ఏవి లేవు, ఇట్లా స్టేజ్ పైన నిలుచుకుంటారు. అక్కడ ఆ రోజు ప్రోగ్రామ్ చెప్పేసి తర్వాత స్టార్ట్ చేస్తారు. అలాగే వీళ్ళ తల్లి కూడా తన పాపని పక్కలో నిలుపుకొను, ఈమె వచ్చి నా కూతురు, ఈమె వచ్చి భరతనాట్యం చేస్తుంది. ఎవరైనా ఈ సభలో ఆమెను ఓడిస్తే వాళ్ళకి నేను 1016 వరహాలు నేను బహుమానంగా ఇస్తాను అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఇలా ఉంటే కొన్ని రోజులు జరిగిన తర్వాత మీ బోటు వాళ్ళు ఒక ప్రోగ్రాం ఇచ్చారు వాళ్ళకి. ఆ ప్రోగ్రాంకి వేమన కూడా వచ్చాడు. వస్తే ఆ రోజు కూడా వీళ్ళ తల్లి అలాగే చెప్పి ప్రారంభం చేసింది. ఇంకా 10 నిమిషాల్లో ప్రోగ్రాం ముగుస్తుంది అంటే అప్పుడు వాళ్ళ తల్లి చెప్పింది, ఇంకా మా ప్రోగ్రాం 10 నిమిషాల్లో ముగుస్తుంది అని చెప్పింది. అప్పుడు వేమన చేయెత్తాడు. అప్పుడు అడుగుతుంది, ఏమి నాయన, నేను ఒక పాట పాడతాను, దానికి మీ పాప భరతనాట్యం చేయాలి, పాడినాయన అని. అప్పుడు వేమన పాడటానికి స్టార్ట్ చేశాడు. ఆయన పాట పాడుతూ ఉంటేనే ఈమె భరతనాట్యం చేసి చేసి కింద పడిపోయింది. అప్పుడు ఓడిపోయాను అర్థం. అప్పుడు వాళ్ళ తల్లి వచ్చి, నాయన ఇన్ని సంవత్సరాలకి మా పాపను ఓడించింది నువ్వే, ఇందా నేను చెప్పిన మాట ప్రకారం నీకు 1016 వరహాలు బహుమానం ఇస్తానని వేమనకి ఇచ్చింది. 2 నిమిషాలు ఆగి ఆ బహుమానంగా ఇచ్చిన దాన్ని తిప్పి విశ్వదాకి ఇస్తాడు. అప్పుడు వాళ్ళ తల్లి అడుగుతుంది, ఎందుకు ఇచ్చావు నాయనా, మేము బహుమానంగా ఇచ్చింది కదా. భరతనాట్యం అందరూ నేర్చుకోవడానికి కాదు, ఈమెలో సరస్వతి అనే విద్య ఉంది, అందుకుగాను నేను తిరిగి ఇచ్చాను, నువ్వు గొప్ప మహానుభావుడు అని చెప్పేసి అతన్ని పొగిడింది. అంతటితో ఆ రోజు ప్రోగ్రాం ముగిసింది. వీళ్ళన్నీ వచ్చి కొండవీటి రాజు, అనవేమారెడ్డి, వీళ్ళు వదిన వచ్చి నరసమాంబ, వీళ్ళు రెడ్డి వాళ్ళ అన్నా వదిన రెడ్డి రాజులు. ఆ రోజున ఇంకా వీళ్ళు ఇద్దరు కలయిక జరిగే కదా. తర్వాత వేరే ఆయన దగ్గర ఆమె ఇది నేర్చుకోండి భరతనాట్యము. తర్వాత వేమనను గురువుగా చేసుకోండి, ఎక్కడిపైన వేమన్న జతలో పోను, ఈయన పాదపూజ చేసి తర్వాత భరతనాట్యం చేస్తుంటే ఆ రోజున ఇంకా వీళ్ళు రెడ్డి రాజులు తన ఇంట్లోని బంగారు డబ్బు అంతా ఆమె పెట్టేశాడు. అప్పుడు వాళ్ళని చెప్తాడు, మనము రెడ్డి రాజులు, ఆమె ఒక తన కూతురికి భరతనాట్యం నేర్పించింది జీవనోపాయానికి, నువ్వెందుకు వాళ్ళ ఇంటికి పోతావు, మన ఇంట్లోని బంగారు డబ్బు అంతా పెట్టేసినావు, పోవద్దు, నీకు కావాలంటే నేను పెళ్లి చేస్తాను, నువ్వు పోవద్దు అని చెప్తాడు. కానీ వినడు. వాళ్ళు వదని చెప్తుంది, వినేలే. మీ బోటి పెద్దోళ్ళు ఊరిలో చెప్తారు, వినేలే. తర్వాత అప్పుడు తన భార్యకి చెప్తాడు, వేమనకు బువ్వ పెట్టొద్దు, ఇంటికి చేర్చొద్దు, మన పేరు చెడిపోతుంది. అప్పుడు పతివ్రత ఆమె కూడా నరసమాంబ అనేసి. ఈ రోజుల్లో ఆయన ఈనడు, యవ్వనం విడిచిపెట్టి ముందు ప్రపంచ విశ్వవిఖ్యాతి చెందుతాడు. ఆ రోజుల్లో నేను ఇప్పుడు ఇంటికి రావద్దు అంటే వెళ్ళిపోతాడు, ఎక్కడైనా ఉంటాడు, లేదు విశ్వద వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. రేపై నువ్వు నా తమ్ముడు అని పిలిచేదానికి అవుతుందా, కాదు, అందుకని విడిచిపెట్టేయండి, రేపు ప్రపంచ విశ్వవిఖ్యాతి చెందుతాడు అని చెప్పి విడిచిపెట్టేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగితే ఒకరోజు విశ్వద వాళ్ళు తల్లి చెప్పింది, మా పాపకు పుట్టినరోజు జరుపుకోవాలి, మేము వదన ముక్కలో ఉండే ముక్కర తీసుకురమ్మని అని చెప్తాను. ఆవిడు వేమన యోచన చేస్తాడు, బంగారు డబ్బంతా పెట్టేశాను, ఇంకా నా ముక్కరు కూడా నేను పోయి అడిగితే వాళ్ళు ఇస్తారా, వాళ్ళ మాట నేను వినలేదు అనేసి యోచించేసి, ముక్కరు తీసుకొని వచ్చి కాకపోతే వీళ్ళింట్లో ఉండడానికి కాదు, ముక్కరు తీసుకొని వచ్చేదానికి పోతే బంగారు డబ్బు పెట్టేశాను, మా వదిన ఇచ్చలే వాళ్ళు చెప్పిన వాటిని అనేసి యోచన చేసి, సరే మా తెస్తాను అని చెప్పేసి వాళ్ళు తెలియ చెప్పింది. కానీ ఇన్నిటికీ కారణము యవ్వనము. సరే వదిన దగ్గరికి వస్తాడు, వదిన అడుగుతాడు, అమ్మా నీ ముక్కలో ఉండే ముక్కరు కావాలా, ఏమనైనా మేము ఇంత చెప్పి నువ్వు బంగారు డబ్బంతా పెట్టేస్తే మేము చెప్పిన మాట కూడా వినలే, మళ్ళీ నా ముక్కరకు కూడా నువ్వు వచ్చావా నాయన అంటారు. కానీ వేమన వాళ్ళ తల్లికి ఇంకా ఎక్కువగా వాళ్ళు వదనే సాకింది. అందుకని లేదమ్మా నాకు కానే కావాలి. సరే నువ్వు మార్చుకోలేవు, నువ్వు ఇది సరే, ఈ ముక్కర నేను ఇచ్చేదాన్ని నువ్వు ఎవరికి ఇస్తావని కూడా తెలుసును, కానీ నేను చెప్పను, ఇది ఒక పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో నువ్వు ఇస్తానంటే నేను ఇస్తా, లేకపోతే ఇవ్వను ఉంటుంది. అప్పుడు యోచన చేస్తాడు, ఈ పద్ధతిలో ఆమె తీసుకొని కాకపోతే ఏం చేసేది అనేసి యోచన చేసి, యవ్వనమే కారణమే, ముక్కర సరి చెప్పమ్మా అలాగే ఇస్తాను, తీసుకోపో, ఇది మీరుండే శయన గృహంలో కూకొని
ముక్కరిని చేతిలో పట్టు, ఆమెకు చెప్పు, మొదట స్నానం చేసి రావాలి, తర్వాత సూర్య నమస్కారం చేయాలి, తర్వాత నీకు 7 అడుగుల దూరములో నిలబడాలి. 7 అడుగుల దూరములో నిలబడి తాను నగ్న స్త్రీ కావాలి. నగ్న స్త్రీ అయిన తర్వాత వచ్చి నీ ముందు 7 అడుగుల దూరంలో ఉంది. అక్కడి నుంచి నగ్న స్త్రీ అయ్యి వచ్చి చేతిని చాపమని చెప్పు, ముక్కరిని చేతులు పెట్టి చేతులు అని చెప్తుంది. సరే, వేరే విధి లేదు, అలాగే ఇస్తానని చెప్పేసి తన వదని ఇంకా తీసుకువస్తాను. మీకు పోతులూరు వీరబ్రహ్మం గారు జీవిత చరిత్రలో ఎన్టీఆర్ చేసినాడు, దాంట్లో ఇది చూపించాడు. అవునవును. కానీ నేను చేతిలో పెట్టాలా ముక్కరా అని చెప్పినాను. అక్కడ 2 కాళ్ళ అనంతరం వంగి వెనక్కి ఇతను నిలబడి ముక్కరిని చేతిలో పెట్టాను. సరే చెప్తుంది. ఇదేం తీసుకొని వస్తాడో తీసుకొని వచ్చిపోయి విశ్వదాన్ని పిలుస్తాడు. మా వదిన ఒక పద్ధతిలో చెప్పింది, ఆ పద్ధతిలో నువ్వు తీసుకుంటానంటే ఇస్తాను, లేకపోతే సరే చెప్పు, నాకు ఇష్టం ఉంటే తీసుకుంటా, ఆ పద్ధతి ఏదో, లేకపోతే నేను తీసుకోను. సరే, ఆయన వాళ్ళ వదిన చెప్పిన ప్రకారం చెప్తాడు. కానీ మీ వదిన కూడా ఒక స్త్రీనే, నేను ఒక స్త్రీని, నన్ను స్టేజ్ పైన తీసుకోమని ఆమె చెప్పలే. ఆమె కూడా ఒక పతివ్రత. కానీ ఇప్పుడు మన శయన గృహంలో ఇమ్మని చెప్పింది. మన ఇద్దరూ కలిసి ఉండేది ఇప్పుడు ప్రపంచానికే తెలుసు, తీసుకుంటానులే. సరే, నేను పై కూకుంటాడు. ఆమె మొదట స్నానం చేసింది, సూర్య నమస్కారం చేసింది, తర్వాత ఇతనికి 7 అడుగుల దూరంలో వచ్చి నిలబడింది. అక్కడ ఆమె నగ్న స్త్రీ. తర్వాత 7 అడుగులు నడుచుకొని వచ్చి చేయి చాపింది. ఈయన ముక్కర చేతిలో పెట్టాడు. అమ్మా, ఈరోజు ఇంకా నువ్వు తల్లి, నేను బిడ్డ, ఇక నేను రాను అని విశ్వదాకు చెప్తాడు. ఇదే కట్టకడపసారి, ఇంతవరకు ఏమి నడిచిందో మర్చిపో, ఈ రోజు ఇంకా నువ్వు తల్లి, నేను బిడ్డ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అదే కట్టకడపసారి విశ్వదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి ఇంకా నేరుగా తన వదిన దగ్గరికి వస్తాడు. వదిన అడుగుతుంది, ఏమైనా ఇచ్చొచ్చినావా అంటే, ఇచ్చొచ్చినావు, నిజంగా చెప్పు, ఆమె నగ్న స్త్రీ అయి వచ్చినప్పుడు నువ్వు ముక్కరిచ్చినావా? ఇచ్చినానమ్మా. అప్పుడు నీ మనసుకి ఏమీ తెలియదని ఆయన అప్పుడు చెప్తాడు. అమ్మా, 2 చేతులు జోడించి ఆమెకు చెప్పాను, ఇక నీకు రాను, ఇదే కట్టకడపటిసారి, నువ్వు తల్లి, నేను బిడ్డ అని. ఆమె నగ్న శరీరం చూసి నా జీవితమే విరక్తి చెందిపోయా, అందుకని 2 చేతులు జోడించి చెప్పి చేసినాను. అప్పుడు ఆమె చెప్తుంది, నాయన, నువ్వు నాకు శత్రువు కాదు, ఇలాగైనా నువ్వు మారతావేమో అని నేను చెప్తుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావా? చాలు, ఇంకా ఈ రోజు ఇంకా నువ్వు మారిపోతావు, నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి విడిచిపెట్టేస్తుంది. సరే అనేసి అక్కడే ఉంటారు. అదే కట్టకడపటిసారి విశ్వాసం. ఇలా ఉంటే రెండవది వచ్చి అభిరామ. ఆయన ఎవరు చెప్పండి? అభిరామ వాళ్ళ యొక్క కంసలి, అంటే వాళ్ళ ఇంట్లో ఆభరణాలు తయారు చేసేటువంటి వాళ్ళ అన్న వచ్చే కొండవీటి రాజు, వాళ్ళ అన్న ఆస్థానంలో బంగారు నగలు చేసి ఇచ్చేటువంటి ఆచారి. అతని పూర్తి పేరు వచ్చి అభిరామాచారి. పద్యాలకు గాను అభిరామ అని రాసిన ఉండే. ఆయన ప్రతి దినము పోయేటప్పుడు ఆస్థానానికి తన ఇల్లు విడిచి వదిలిపోయేటప్పుడు ఊరు బయట ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక అతను తపస్సు చేస్తుంటాడు. ఆయన పాదపూజ చేసి తర్వాత తన ఆస్థానానికి పోతూ ఉంటాడు. ఇలా పోతూ ఉంటే ఈ వేమన ఒక గ్రంథంలో చదివినాడంట, కొన్ని మూలికలేసి వేడి చేస్తే అది బంగారు అవుతుంది. అప్పటి ఇంకా ఈయన, నా జీవితంలో నేను బంగారు తయారు చేయాలని వేమన్న ప్రతిరోజు ఆ మూలికలు వెతుక్కుంటూ పోతూ ఉంది. ఆ రోజు ఈయన ఊరు బయట పోయాడు. ఆయన అభిరాముడు వచ్చి అదే త్రోవలోనే పోతుంది. ఈయన మా అన్న ఆ స్థానంలో ఉండేటువంటి ఆచారి కదా, ఇక్కడ ఎందుకు పోతాడని ఆయన వెంబడి ఇతను పోయినాడు. చూస్తాడు, అతను పోతే గుహ లోపలికి పోయినాడు. ఈయన వేమన కూడా పోయి గుహలో చాటన కూర్చున్నాడు. ఆయన పోయి ఆయన పాదపూజ చేశాడు. ఆయన పేరే లంబికా శివయోగి. కింద ఉన్నాడు, అతని ఫోటో చూపిస్తాడు. వీళ్ళు గురువు అతనే. ఆయన పాదపూజ చేస్తాడు. పాదపూజ చేసిన తర్వాత ఆయన చెప్తాడు, నాయన, చిన్నప్పటి నుంచి నా పాదపూజ చేశావు, రేపు 12 గంటలకు రా, నీకు ఆత్మబోధ అనే జ్ఞానము నేను ఇస్తాను అని ఆయన అభిరామునికి చెప్తాడు. వేమన చాటన ఉన్నాడు, ఎన్నుకున్నాడు. సరే అనేసి వాళ్ళని మాట్లాడించలేదు. నేరుగా ఇంటికి తన వదిన దగ్గరికి వచ్చి వదినకి చెప్తాడు, ఇలా జరిగింది. సరే నాయనా, ఇది నీకు ఒక మంచి సదుపాయం, రేపు 12 గంటలకు నువ్వు ఆ గుహకు పో,
ఆయన చెప్పిన మాట ప్రకారం 12 గంటలకి ఆయన కళ్ళు తెరవకుండానే వచ్చినావా నాయన అంటాడు. అభిరాముడు వచ్చిండాడు అని. ఉమ్, ఆయన నేను నా ముక్కలు చేసి ఇచ్చేంత వరకు ఇంటికి పోకూడదు అని అక్కడే ఉంచుకుంటా, ఉమ్, నువ్వు పో ఉమ్, అని వేమనకి చెప్పేసి ఉమ్, అభిరామునికి చెప్తుంది, నా ముక్కలు చేసి ఇచ్చేంత వరకు నువ్వు ఇంటికి పో, ఉమ్, ఆయన అక్కడ ఉంచుకునేసి. ఉమ్, ఈయన వేమన వచ్చే 12 గంటలకు కరెక్ట్గా పోయినాడు. ఉమ్, ఆయన కళ్ళు తెరవకుండానే వచ్చినావా నాయన అంటాడు. అభిరాముడు వచ్చినాడు. ఉమ్, ఈయన వచ్చినాను అంటాడు. ఉమ్, కళ్ళు తెరవకుండానే ఆత్మబోధ అనే జ్ఞానం ఇచ్చేసా ఉమ్, వేమన కూర్చొని. ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు. వేమన కూర్చున్నాడు. ఉమ్, నువ్వెవరు నాయనా, నువ్వెందుకు వచ్చావు? ఉమ్, నా పాదపూజ చేసింది అభిరాముడు, ఉమ్, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు. ఉమ్, అప్పుడు వేమన చెప్తాడు, స్వామి నాకు ఏమీ తెలియదు, నిన్నటి రోజు నేను ఇలా మూలికలు వెతుక్కొని వచ్చేటప్పుడు ఆయన ముందు వస్తుండే, ఈయన ఎక్కడ పోతాడో అని వచ్చినాను, నీ దగ్గర వచ్చి పాదపూజ చేసి చూశాను, మీరు చెప్పిన మాట విన్నాను, నేను వెళ్ళిపోయాను, ఇంతే కానీ వేరే ఏది నాకు తెలియదు. ఉమ్, మరి నువ్వెందుకు వస్తే? ఉమ్, ఇది మా వదినకి పోయి చెప్తుంది, మా వదిన చెప్పి ఆయన్ని అక్కడే ఉంచుకుంటాను నేను నా ముక్కలు చేసి ఇచ్చేంత వరకు, నువ్వు పొమ్మని చెప్పే, అందుకని వచ్చినానే కానీ వేరే ఏమీ తెలియదు సార్. ఉమ్, అప్పుడు ఆయన చెప్తాడు, చిన్నప్పటి ఇంకా పాదపూజ చేసింది అభిరాముడు, ఈ ఒక్క రోజులో నువ్వు వస్తూ, ఉమ్, ఈ ఒక్కరోజు ఇది ఆత్మబోధ అనే జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇది వాపసు తీసుకోవడానికి కాదు, ఉమ్, ఈ ఒక్క రోజులో నీకు ఇది ప్రతిఫలం దొరికింది, ఓ నాయన అంటాడు. ఉమ్, అప్పుడు అక్కడి నుంచి వచ్చి తన వదినకి చెప్తాడు, ఉమ్, అమ్మా ఇలా జరిగింది, ఉమ్, ఇందుకే నాయన నేను నిన్ను అక్కడ పంపించింది ఉమ్, అనేసి వాళ్ళ వదిన చెప్పింది. చెప్పిన తర్వాత ఈయన చెప్తాడు వేమన, ఇంకా నాకు ఈ జీవితం వద్దు, ఉమ్, నిన్న విశ్వదాన్ని ఇంకా ఉమ్, నాకు జీవితం పైన విరక్తి పెట్టేసి, ఉమ్, నాకు ఈరోజు ఇతన్ని ఇంకా నాకు ఆత్మబోధ అనేది నాకు ఈ ప్రపంచం వద్దు, మీ ఇల్లు వద్దు అని తన వన్నకు వదినికి అంతా చెప్పేసి ఉమ్, తాను కూడా ఒంటి మీద బట్టలు తీసేసి ఉమ్, తన ఇల్లు విడిచిపెట్టేసి ఉమ్, విడిచిపెట్టేస్తే ఉమ్, పొద్దున్న ఇంకా సాయంత్రం వరకు నడుచుకుంటూ వచ్చేది. ఎక్కడ సాయంత్రం అయితే ఏదో ఒక దేవాలయంలో ఉండేది, ఉమ్, అక్కడ మన బోటి వాళ్ళని 10 మందిని పిలిచేది, ఉమ్, వాళ్ళకి ఈ పద్యాలను గురించి చెప్పేది. ఉమ్, తర్వాత అక్కడి నుంచి ప్రయాణం. ఉమ్, ఇలాగే తన ఊరు విడిచిపెట్టిన తర్వాత ఇక్కడంతా తిరిగాడు. ఉమ్, అప్పుడే ఇక్కడంతా తిరిగింది ఆయన. అటువంటి మహానుభావుడు. ఆయన కథ చెప్పాలంటే ఇంకా 2 దినాలు చెప్పచ్చు. ఉమ్, ఉమ్, ఇక్కడంతా వచ్చిపోయినాడు. ఉమ్, కానీ నీకు ఒక మాట అడుగుతాను, ఉమ్. దేవుడు అనేవాడు ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఉన్నాడు అంటేనే ఉమ్, రైట్, ఉమ్. లేదు అంటే నేనేం అడిగేదాన్ని, ఉమ్. ఇదేంది ఇది? సెల్ ఫోన్. ఇది మీకు కనబడుతుంది, నాకు కనబడుతుంది, ఉమ్, ఇద్దరు ఒప్పుకుంటాం. అవును. ఇప్పుడు మీరు దేవుడు ఉన్నారు అంటారు. ఉమ్, నాకు తెలియదు, ఉమ్, నాకు చూపించాను. ఉమ్. ఇప్పుడు అది మీలాంటి వాళ్ళు అందరూ చెప్తా అంటారు, ఇప్పుడు గాలి ఉంది. చెప్పండి, తర్వాత చెప్తాను. దీన్ని చెప్పండి, ఆయన ఏమన్నా ఎట్లా దీన్ని సమర్థన చేసి అట్లనే ఓకే ఓకే దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆ, నాకు చూపించండి, నేను నాకు లేదు అని చెప్తాను. అవును. దేవుడు అంతటా ఉన్నాడు, సర్వవ్యాపి. అది మీరు భక్త ప్రహ్లాదాలు చెప్పిన అట్లా ప్రకారం మీరు అన్నట్లుంది. చెప్తా ఉంటారు. అవును. కానీ ఏమని చెప్పింది అని చెప్పి, ఆ, ఓకే. దేవుడు ఎక్కడా లేదని, ఉమ్, ప్రతి ఒక్క మనిషి ఆత్మలోనే ఉన్నాడు, ఉమ్, వేరే ఎక్కడా లేదు. ఉమ్, అటువంటిప్పుడు ఈ గుడ్లు గోపురాలు ఎందుకు తిరిగేదానికి మీరు వస్తారు? అవును. ఎందుకు వస్తారు చెప్పండి? ప్రతి ఒక్క మనిషి ఆత్మలోనే ఉన్నాడు. అవును. ఈ గుడ్లు గోపురాల్లో దేవాలయాలు పెట్టుకొని ఇప్పుడు కాశీ పోతాము, ఇది పోతాము, అయోధ్య పోతాము వస్తాం. ఎందుకు మనం ఇవంతా తిరగడానికి వస్తాం? మన ఆత్మలో ఉన్నాడు కదా. అవును. అంటే అక్కడ ఋషులు వాళ్ళు ఆ భగవంతుని అక్కడ ప్రతిష్ఠించినారు కాబట్టి అక్కడ ఏదైనా మనకి వెళ్తే మంచి ఏదైనా జ్ఞానం దొరకవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు తీర్థయాత్రలని చేస్తున్నాం, ముక్తి దొరకాలని చేస్తాను. ఇవంతా మూఢనమ్మకాలు అవును. అని వేమన చెప్పి, అవును. ప్రతి ఒక్క మనిషి హృదయంలోనే ఉన్నాను, అక్కడ తెలుసుకోండి చాలు. ఇక్కడ గుడ్లి గోపురాల్లో ఏమీ లేదు ఉమ్, అనేసి ఆయన చెప్తాడు. ఉమ్, చెప్పేటప్పుడు ఉమ్, వీళ్ళు చెప్తారు, దానికి టెస్టింగ్ ముందరికి ఇచ్చాడు ఆయన. ఈ దేవాలయానికి వచ్చినారు, ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఈ రాతి బొమ్మలో ఉమ్. ఉన్నాడా? ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. ఇవి మన మూఢనమ్మకాలు. ఇప్పుడు మన ఇండియాలో అంబానీ ఉన్నాడు, ఉమ్, ఆయన ఈ గుడి వేమన ఆయనకి ఇంటి దేవుడు అనుకుంటాడు. అవును. వస్తాడు, ఉమ్, లక్షల కొద్ది కోట్ల కొద్ది ఖర్చు పెట్టిపోతాడు. అవును. అప్పుడు మనం అడుగుతాం, ఎక్కడికి పోయింటి? ఉమ్, మా ఇంటి దేవునికి పోయింటిని, నాకు ఇదంతా ఇచ్చినాడు, అవును. ఇంత ఐశ్వర్యవంతుడైనా. ఉమ్, ఓ ఈయనకి ఇచ్చినాడంటే వేమన, మనము పోదాం పదండి. ఉమ్, జనాలు మూఢనమ్మకాలు అవును. వచ్చి పూజ చేస్తారు. ఉమ్, ఇక్కడ ఉన్నాడా, ఆయన ఇస్తాడా, ఎవరెవరికి తలవ రాతుంటే అదే దొరికింది. ఉమ్, కానీ జనాల్లో ఉండే మూఢనమ్మకాలకు వస్తారు. ఉమ్, ఇప్పుడు మనం పోతూ ఉంటాము, ఇక్కడ ఒక రాయి పడి ఉంటుంది, ఉమ్, దాని తొక్కునే మనం పోతాం. ఉమ్,
దాని వెనుక ఒక శిల్పి వస్తాడు, ఆ రాతికి రూపం తెద్దుతాడు. అప్పుడు మనం అడుగుతాం, ఏమనైనా చేస్తుంది. నా జీవనోపాయానికి ఈ రాతికి ఒక రూపం తెచ్చే ఎవరైనా తీసుకుంటే నాకు డబ్బు ఇస్తారు, దాంట్లో నా జీవనోపాయం. మీ ఇంటి దేవుడు ఏది చెప్పండి? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. సరే, నాకు ఆంజనేయ స్వామి రూపం తెద్దిస్తావా? నాకే నా జీవనోపాయానికి నేను చేసేది, మీరు డబ్బు ఇస్తే ఇస్తానని ఆంజనేయుని రూపం తెద్ది. మా ఇంటి దేవుడిని మీరు తీసుకోపోతారు, మీరు తీసుకుని పోయి గుడిలో పెడతారు. గుడిలో పెట్టేసి దాన్ని పుచ్చేసేకి ఒక బ్రాహ్మణ్ణి పెడతారు, ఆయనకి జీతం ఇవ్వాలి. అవును. లేదా భూములు ఇవి మొదలులా ఇడిచిపెట్టి ఉంటుంది, ఇవ్వాలి. అప్పుడు చెప్తాడు, ఈయన శిల్పి వచ్చే దానికి ఆ రాతికి రూపం తెద్దే, దానికి ముందు మనం నడుచుకొని పోతుంటాం, దాన్ని మీరు గుడిలో తెచ్చి పెడతారు, దాన్ని పూజ చేసేకి ఒక అయ్యవారిని పెడతారు, ఆయన జీవనోపాయానికి ఆయన మంత్రాలు చెప్తాడు. అటువంటిప్పుడు ఈ రాయిలో ఉన్నాడు అని ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఉన్నాడు అనేసి ఈ పూర్తి ఈయన పద్యాలన్నీ వస్తుంది నేను చెప్పిండేది. అప్పుడు చెప్తాడు, ఒక పద్యంలోనే చెప్తాడు, ఆవిడ చెప్తారు, ఏం స్వామి మా ఇంటి దేవుని గురించి మేము ఇంత ఇచ్చేస్తాము, అన్ని కోరికలు వాళ్ళు ఇచ్చేస్తారు, మీరు ఇంటి దేవునికి నా కుంటి కుక్క మేలో అని చెప్తారు అనేసి ఏమన్నానండి చెప్తారు. నాయన కొంచెం మీ ఇంటి దేవునికి కావాల్సినంత ఖర్చు పెడతారు, ఇచ్చేస్తారు, పూజ చేస్తారు, ఏమో మీ భక్తి కొద్దిగా వాళ్ళను మీకు డబ్బో బంగారో ఇస్తారు, ఇంట్లో పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. దొంగ ప్లాన్ చేస్తాడు, ఎవరింట్లో బంగారు ఉంది, డబ్బు ఉంది, పోతాం. రాత్రి 12 గంటలకు వస్తాడు. అప్పుడు ఏ ఇంటి దేవుడు వచ్చి మిమ్మల్ని లేపిస్తాడు? దొంగ వచ్చినాడు లేనాయన అని లేపిస్తాడు. అప్పుడు ఒక అంత భూవేసి పెట్టిండే కుక్క ఉంటుంది మన ఇంట్లో, ఆ కుక్క మరుగుతుంది, అప్పుడు లేచి మనం ఇది చేసుకుంటాం అనేసి ఆయన పద్యం చెప్పి, ఇది ఒకటే కాదు, మన ఇంట్లో ఆడోళ్ళంతా గ్రామ దేవతకు పూజ చేస్తారు, దానికి కూడా చెప్పారు, గ్రామ దేవత కన్న గాడిద పిల్ల మేలో. ఈ పద్యాల్లో ప్రతి ఒక్కటి మన జీవితానికి అర్థవంతమైనటువంటివన్నీ. అవును. మనం కోట్ల కొద్దీ సంపాదిస్తాం, తీసుకోపోతాం, లేదు అంతా ఇచ్చిపోయేది, మన ఇంటి వచ్చేది ఏమి లేదు. మంచి చెడ్డ మనం చేసిన ధ్యానం, మీ బోటి భక్తి అనేది ఉండేవాళ్ళకి అదన్నీ తెలుసు. ఏదో మనం మూఢనమ్మకాలు చేసుకొని నమ్మని వాళ్ళకి సొమ్ము స్వామి. మీ పేరు? రామకృష్ణారెడ్డి అని. రామకృష్ణారెడ్డి. నేను లాస్ట్లో నేను ఉద్యోగంలో ఉన్నోడే అన్నీ. మాది బెంగళూరు. ఇక్కడ వచ్చి ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. స్వామి ఆయన 4 సంవత్సరాలకు ముందు, నేను 10 సంవత్సరాలకు ముందు ఇక్కడ ఉంటాను, తర్వాత వెళ్ళిపోయి నేను జాబ్ చేస్తున్నాను. లాస్ట్లో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళందరూ చేరి వాళ్ళ శిష్యులు కానీ కొడుకులంతా బెంగళూరులో ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు. మళ్ళీ నాకే తాళాలు ఇచ్చి నేను ఇది సేవ చేసుకుంటానని మంచిది ఇక్కడ వచ్చి సేవ చేసుకుని. ఓకే, సంతోషం.